బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ కేసులో ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు నిందితుడు బాలాజీ గోవిందప్ప. సిట్ దగ్గర ఉన్న తన ఫోన్, ల్యాప్టాప్ను వెనక్కి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. సిట్ అధికారుల దగ్గర ఉంటే కంటెంట్ ట్యాంపరింగ్కి పాల్పడే ఛాన్స్ ఉందని కోర్టుకు తెలిపాడు బాలాజీ గోవిందప్ప. ఇక ఇదే కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరైన రాజ్ కేశిరెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. లిక్కర్ కేసులో A1గా ఉన్నారు కేశిరెడ్డి. తనకు సంబంధం లేకపోయినా 11 కోట్లు తనవే అని సిట్ లింకులు పెడుతోందని అన్నారు. 11 కోట్ల నగదుపై ఉన్న నంబర్స్ రికార్డ్ చేయాలని న్యాయమూర్తిని కోరారు కేశిరెడ్డి. తాను 2024 జూన్లో ఆ డబ్బు వరుణ్కి ఇచ్చినట్లు చెబుతున్నారని, ఆ నోట్లు ఆర్బీఐ ఎప్పుడు ముద్రించింది అనేది చూడ్డానికి నంబర్స్ రికార్డ్ చేయాలని కోరారు కేశిరెడ్డి. ఫామ్ హౌస్ను 45 ఏళ్ల క్రితం కొన్నారని, నేను దానికి బినామీ అంటున్నారని, తన వయసు 43 అని, పుట్టకముందే వేరే వారికి నేను బినామీ అయ్యానా అని కోర్టు ఎదుట కంట తడిపెట్టారు కేశిరెడ్డి. 11 కోట్ల రూపాయల నగదు బాక్సులు తానే అందించినట్లు చెబుతున్నారని, ఫింగర్ ప్రింట్స్ ఉండాలి కదా అని దాన్ని పరిశీలించాలని కోరారు. విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట తన వాదనను వినిపించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తాను 18 ఏళ్లుగా వేద పాఠశాల నడుపుతున్నానని, లిక్కర్ స్కామ్ చేస్తే నాకు వేద పాఠశాల నడిపే అర్హత ఉంటుందా అని అడిగారు. తనను అక్రమ కేసులో ఇరికించారని జడ్జి ముందు గోడు వెళ్లబోసుకున్నారు. మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించి ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. జైల్లో వంటగదికి వెళ్లి బెదిరించి అన్నం తిన్నానంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో సరికొత్తగా బ్లాక్ బస్టర్ నంబర్ 1 కిలో సేల్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు, కంచి పట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. రైట్, ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అటు గోవిందప్ప, ఇటు కేశిరెడ్డి ఇద్దరు కూడా వాళ్లకు సంబంధం లేదు, వచ్చినవి ఆరోపణలే అని చెప్పి కోర్టు ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి నిందితులు 12 మందిని కూడా న్యాయస్థానం ఎదుటైతే సిట్ అధికారులు హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి వాళ్ళకి ఆగస్టు 13వ తారీఖు వరకు కూడా రిమాండ్ని పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఈ కేసులో A33గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప కూడా ఒక మెమో ఫైల్ చేశారు. సిట్ అధికారులు అరెస్టు సమయంలో తన ఫోన్లు, ల్యాప్టాప్లు సీజ్ చేశారు. కానీ ఇంతవరకు దాన్ని FSL కార్యాలయానికి తరలించకుండా వాళ్ళ వద్దే ఉంచుకున్నారు. అలా ఉంచడం వల్ల మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా ట్యాంపరింగ్కు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ సీజ్ చేసిన ప్రాపర్టీని, అంటే మొబైల్స్ని, ల్యాప్టాప్ని FSL ల్యాబ్కు పంపాలి, లేకపోతే తమకు వెనక్కి ఇవ్వాలని కూడా మెమో ఫైల్ చేయడం కూడా జరిగింది. ఇక రాజ్ కేశిరెడ్డి అంశానికి సంబంధించి వస్తే ఆయన పూర్తి స్థాయిలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన సమయంలో కంటతడి పెట్టారు. మొత్తం ఈ 11 కోట్ల ఏదైతే సీజ్ చేశారో సిట్ అధికారులు ఆ అంశం మీద కీలకంగా ప్రస్తావించారు. వరుణ్ ఎవరైతే చెప్పారో ఆయనకి డబ్బులు తాను ఇచ్చినట్టుగా సిట్ అధికారులు చెబుతున్నారని, తానే ఇస్తే కనుక ఆ బాక్సుల మీద, డబ్బులు ఉన్నటువంటి బాక్సుల మీద ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా అని కూడా చెప్పారు. అదేవిధంగా గత ఏడాది జూన్ 2024లో ఆ బాక్సులు నగదు ఇచ్చినట్టుగా చెబుతున్నారు. కాబట్టి ఆ నగదు మీద ఉన్నటువంటి నెంబర్స్ ని రికార్డు చేయాలి. రికార్డు చేస్తే కనుక అవి ఈ గత ఏడాది జూన్లో ప్రింట్ చేసినవా లేకపోతే లేటెస్ట్ అనేది కూడా తేలుతుందనే విషయాన్ని కూడా చెప్పిన నేపథ్యంలో న్యాయమూర్తి వాటికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ తీసుకోవాలని సిట్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఇక ఏదైతే తమ పెద్దల ఆస్తులు ఉన్నాయో వాటికి సంబంధించి 45 ఏళ్ల క్రితం కొన్న ఆస్తులు కూడా తానే బినామీగా ఉన్నట్టుగా చెప్తున్నారని, తన వయసు 43 ఏళ్లు ఉన్నప్పుడు ఏ విధంగా బినామీగా ఉండే పరిస్థితి ఉంటుందనే విషయాన్ని కూడా సిట్ అధికారులకు కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఇక చెవిరెడ్డి తమ
క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ అయితే కథనాలను వండి వారుస్తున్నారు. అదేవిధంగా తాను ఈ అంశాలన్నిటికీ సంబంధించి ఏదైతే తాను టీటీడీ పాలక మండలి సభ్యులుగా 5 సార్లు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, వేద పాఠశాలలో విద్యార్థులకు కూడా విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారని, మద్యం తన తండ్రి అమ్మిస్తున్నారని కూడా అసత్య కథనాలు రాపిస్తున్నారనే విషయాన్ని కూడా న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకెళ్లారు. కేవలం తమను టార్గెట్ చేసి ఇదంతా చేస్తున్నారు, తప్పు చేయకపోయినా కేసులో శిక్ష అనుభవిస్తున్నామనే విషయాన్ని కూడా చెవిరెడ్డి కూడా చెప్పిన నేపథ్యంలో మిథున్ రెడ్డి తాను అల్సర్తో బాధపడుతున్నానని, తాను 3 సార్లు ఎంపీగా గెలిచిన వసతులు కల్పించట్లేదు, ఇంటి నుండి ఒక పూట భోజనం అనుమతిస్తున్నారు, మెడిసిన్ కూడా ఇక్కడే జైల్లోనే వినియోగిస్తున్నా అనే విషయం న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఆ వసతులు ఏమీ కల్పించట్లేదనే విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కి సంబంధించి కూడా ఇంకా కౌంటర్ దాఖలు చేయని నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పిటిషన్ ఏ విధంగా దాఖలు చేస్తారనే అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఇక ఈ నెల 13వ తారీఖు వరకు కూడా రిమాండ్ ని పొడిగించిన నేపథ్యంలో నిందితుల 12 మందిని కూడా మరికొద్ది సేపట్లో జైలుకైతే సిట్ అధికారులు తరలించిపోతా ఉన్నారు. మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి, ఇక 9 మంది నిందితుల్ని విజయవాడ సబ్ జైలుకి, 2 బాలాజీ యాదవ్ అదేవిధంగా నవీన్ కృష్ణ వీళ్ళిద్దరిని గుంటూరు జైలుకి అయితే తరలించిపోతా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.